హలో అండి, ఐఎమ్ హర్షిత ఫ్రమ్ హర్షీస్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా జామ్దాని కలెక్షన్ చూపించిపోతున్నానండి. 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఒకటి పైథానీ స్టైల్ వీవింగ్ వస్తుందండి దుపట్టా పైన. ఇంకొకటి మల్ మస్లిన్లో సింపుల్గా యోక్ పార్ట్ అంతా కూడా హెవీ వీవ్ వస్తుంది. హ్యాండ్లూమ్ వీవ్, జామ్దాని వీవ్ వస్తుందండి. విత్ ఫుల్ లెంత్ దుపట్టా వస్తుంది. అన్నీ కూడా 2 పీస్ వస్తాయండి. 46 సైజు వాళ్ళు కూడా చక్కగా కుట్టించుకునేంత విడ్త్ ఉంటుంది. పెద్ద పన్నా వస్తాయి. అండ్ ఫుల్ లెంత్ 2.5 మీటర్ దుపట్టా వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్లోవి చూపిస్తున్నానండి. మనకి మస్లిన్ అంటే కోరా మెటీరియల్, కొంచెం ఆర్గన్జా టైప్లో అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి మల్ మస్లిన్ మెటీరియల్ అండి. అంటే ఒక దాగా ఏమో మస్లిన్ ఉంటుంది, ఒక దాగా కాటన్ ఉంటుంది. సో అది మిక్స్ అన్నమాట. సో మల్ కాటన్ది అండ్ మస్లిన్ది. సో మనకి మస్లిన్ కోరా ఎలా అయితే ఇట్లా నుంచుంటాయో అట్లా అంతా నుంచోదు. చాలా కంఫర్టబుల్గా, మెటీరియల్ చాలా బాగుంటుంది. అండ్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయండి. అండ్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీక్ న్యూ కలెక్షన్తో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇవాళ కలెక్షన్ చూసేద్దాం. ఇది మల్ మస్లిన్ మెటీరియల్లో సీ గ్రీన్ కలర్లో వచ్చిందండి జామ్దాని టాప్. సో టాప్ పైన ఇట్లా మిడిల్ పార్ట్ అంతా కూడా హెవీగా వీవ్ వచ్చింది. సో మల్టిపుల్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఇదంతా థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి. అండ్ మిడిల్ పార్ట్, మిగతా పార్ట్ అంతా కూడా ఇట్లా బుటీస్ వచ్చాయన్నమాట. మనకి కాంట్రాస్ట్ పైపింగ్ లాగా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ కంప్లీట్గా బుటీస్ వస్తాయండి. బ్యాక్ సైడ్ కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా బుటీస్ వస్తాయి. మిడిల్ యోక్ పార్ట్ దగ్గర నుంచి, అంటే మీరు నెక్ పెట్టించుకున్న తర్వాత కొంచెం మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా హెవీగా వీవ్ వస్తుంది. దీనికి 2.5 మీటర్ దుపట్టా, ఫుల్ లెంత్ దుపట్టా వస్తుందండి. దుపట్టాకి ఇట్లా 2 కార్నర్స్లో, 2 సైడ్స్లో ఇలా హెవీ పెద్ద పెద్ద బుటీస్ వస్తాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న బుటీస్ వస్తాయండి. సో ఇలా ఉంటుంది లుక్. ఇలా ఉంటుందండి లుక్ మల్ మస్లిన్ మెటీరియల్లో. వీటి ప్రైసింగ్ ఎంత? 2950. ఇవన్నీ 2950 ప్రైస్లో ఉన్నాయండి. ఇది మంచి రెడ్ కలర్లో వచ్చింది. రెడ్కి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా హెవీ జామ్దాని వీవ్ వచ్చిందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా ఇలా థ్రెడ్ బుటీస్ ఉంటాయి, కలర్ఫుల్ బుటీస్. అండ్ దుపట్టాకి ఫుల్ లెంత్ దుపట్టా అండి. అన్ని దుపట్టాస్ నేను ఓపెన్ చేసి చూపించట్లేదు. సేమ్ అన్నిటికీ ఇట్లా 2 కార్నర్స్లో పెద్ద బుటీస్ వస్తాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ వస్తాయి. ఇది కూడా ప్రైసింగ్ వచ్చి 2950 అండి. 2 పీస్ సెట్ మల్ మస్లిన్ మెటీరియల్. నెక్స్ట్ ఇది ఎల్లో అండ్ పింక్ కల్నేత కలర్ వచ్చిందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వీవ్ వచ్చింది. సేమ్ డిజైన్ ఆల్మోస్ట్ అన్నిటిపైన సేమ్ ఉంటుంది. కలర్స్ అండ్ కాంట్రాస్ట్ కలర్ ఏమైనా ఇస్తే అదొకటి డిఫరెన్స్ ఉంది. ఇది కల్నేత కలర్ అండి, ఎల్లో విత్ పింక్. దీనికి జరీ బార్డర్ వచ్చింది. జరీ బార్డర్కి ఇట్లా బ్లూ, డార్క్ నేవీ బ్లూతో ఇట్లా పైపింగ్ లాగా వచ్చింది. అండ్ దీని దుపట్టా, దీనికి చూసారంటే కార్నర్లో సేమ్ పెద్ద బుటీస్ వస్తాయండి. అండ్ దుపట్టా కంప్లీట్గా ఇట్లా జరీ వీవ్ వచ్చి దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లూ కలర్ వచ్చింది. అన్నిటికీ కూడా ఇట్లా నీట్గా టాజిల్స్ చూసారా, అన్నిటికీ ఇట్లా నీట్గా ఫినిషింగ్ అయ్యే వస్తాయండి. ఇది కూడా ప్రైస్ వచ్చి 2950.
నెక్స్ట్ కలర్ చూద్దాము. నెక్స్ట్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి. పిస్తా గ్రీన్ కలర్లో ఉంది. మిడిల్ పార్ట్ అంతా వీవ్ వచ్చింది, థ్రెడ్ వీవ్ వచ్చింది. దీనికి ఇట్లా కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారనమాట. ఇది మీరు స్లీవ్స్కి సైడ్ స్లిట్స్ దగ్గర స్లీవ్స్కి అట్లా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుందండి లుక్. అండ్ దీని దుపట్టా, సో దుపట్టా పైన ఇట్లా వచ్చింది. ఇది కూడా ప్రైస్ వచ్చి 2950 అండి. నెక్స్ట్ ఇది ఇంకొక షేడ్ ఆఫ్ గ్రీన్. సమ్మర్స్లో ఈ టైప్ ఆఫ్ కలర్స్ ఎక్కువ యూస్ చేస్తారు కదా, సో గ్రీన్లోనే చాలా షేడ్స్ తీసుకొచ్చాము. సో ఈ షేడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ ప్యాటర్న్ అండి అంతా కూడా. అండ్ దీనికి దుపట్టా చూడండి ఇలా వచ్చింది. మల్ మస్లిన్ మెటీరియల్ అండి. నెక్స్ట్ ఆలివ్ గ్రీన్లో లైట్ షేడ్ అండి. లైట్ ఆలివ్ గ్రీన్ షేడ్లో వచ్చింది ఇది. ఇది కూడా మిడిల్ పార్ట్ అంతా హెవీగా వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా థ్రెడ్ బూటీస్ వచ్చాయి కలర్ఫుల్గా. అండ్ దీనికి దుపట్టా వచ్చి ఇలా వచ్చిందండి. కింద పెద్ద పెద్ద థ్రెడ్ బూటీస్ వస్తాయి విత్ పింక్ లైన్స్ వచ్చాయి అండ్ టాజిల్స్. నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ షేడ్ అండి. ఈ షేడ్ పర్సనల్గా నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది ఇది. దీనికి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూసినవన్నీ డిజైన్ అంతా సేమ్గా ఉందండి, సిమిలర్గా ఉంది. దీని డిజైన్లో డిఫరెన్స్ ఉంది చూడండి. మిడిల్ పార్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వీవింగ్ వచ్చింది, డిజైన్ మారింది. క్లాత్ మటుకు సేమ్ అండి, మల్ మస్లిన్ మెటీరియల్లో వచ్చింది. దీనికి కింద ఇట్లా లైన్స్ వచ్చాయన్నమాట, కాంట్రాస్ట్ కలర్లో లైన్స్ వచ్చాయి. అండ్ దీని దుపట్టా సేమ్ వేరే దుపట్టాస్ వచ్చినట్టే మిడిల్ కార్నర్స్లో పెద్ద పెద్ద బుటీస్ వస్తాయండి. అండ్ దీనికి మిడిల్లో చూసారా కంప్లీట్ సీక్వెన్ వర్క్ వచ్చిందనమాట. సో ఒక స్టిచ్ లాగా వచ్చి కంప్లీట్ సీక్వెన్ వర్క్ వచ్చింది. డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. సో ఇలా ఉంటుంది లుక్. ఇవి ప్రైజెస్ అన్నీ 2950 రేంజ్లో ఉన్నాయండి. సో దానిలోనే మల్ మస్లిన్లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్. మిడిల్ పార్ట్లో వీవింగ్ వచ్చిందండి. ఇది కొంచెం దామన్కి దగ్గరలో ఉంటుంది. అండ్ కింద ఇట్లా లైన్స్ ఇచ్చారు. ఇది మీరు స్లీవ్స్కి యూజ్ చేసుకోవచ్చు, నెక్ ప్యాటర్న్ పెట్టించుకోవచ్చు, లేదా సైడ్ స్లిట్స్ దగ్గర కూడా బాగుంటుంది. దీనికి కూడా దుపట్టా కంప్లీట్ సీక్వెన్ వర్క్ వచ్చిందండి. సో ఇది కూడా డిఫరెంట్ కలర్. ఈ కలర్ పైన ఈ కొంచెం ఇది ఎలా ఉందంటే సంపంగి గ్రీన్ కలర్ లాగా అనిపిస్తుంది. సో దానికి ఆ కలర్ చాలా బాగా కనిపిస్తుంది, బాగుంది చూడడానికి ఆ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసరికి. సో ఇది లుక్. ఇవన్నీ కూడా 2950 రేంజ్లో ఉన్నాయండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ లిలాక్ షేడ్ వచ్చింది. సో ఇదండి లుక్. దీనికి కూడా దుపట్టాకి కంప్లీట్గా సీక్వెన్ వర్క్ వచ్చింది. సో
సో నెక్స్ట్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ అండి. మిడిల్లో వచ్చింది, మిగతా పార్ట్ అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ బుటీస్ ఉంటాయి. దీనికి కూడా సేమ్ సీక్వెన్ వర్క్ వచ్చిందండి దుపట్టాకి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దుపట్టా. ఇదండి లుక్. నెక్స్ట్ గ్రే షేడ్లో వచ్చిందండి. ఇది దుపట్టా మళ్ళీ నార్మల్గా వచ్చింది, వితౌట్ సీక్వెన్ వచ్చిందండి. ఇది కార్నర్లో ఇట్లా పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి విత్ కలర్ఫుల్ లైన్స్ వచ్చాయండి ఇక్కడ. నెక్స్ట్ మంచి ఎల్లో షేడ్. ఇది కొంచెం దామన్కి దగ్గరలో వచ్చిందండి ఈ డిజైన్. దీనికి కూడా కింద లైన్స్ వచ్చాయి, ఎల్లోలో వచ్చిందనమాట. దీనికి ఒక డిఫరెన్స్ ఉందండి, ఇదొకటి కొంచెం డిఫరెంట్గా వచ్చింది. చూసారా, దుపట్టాకి జరీ వీవింగ్ వచ్చిందనమాట. జరీ వచ్చి దానిపైన జామ్దాని వీవ్ వచ్చింది. మనకి జామ్దాని వీవ్ అంటే చూడండి వెనక ఎక్కడ కటింగ్ ఉండదు, అంత కంటిన్యూస్గా ఇట్లా వీవ్ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి చెప్పచ్చు మనం అది ప్యూర్ హ్యాండ్లూమా, హ్యాండ్ వోవెన్ జామ్దానియా లేదా పవర్ లూమా అని. సో ఇట్లా జరీ వచ్చి జరీ పైన జామ్దాని వీవ్ వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుందండి, డిఫరెంట్ ప్యాటర్న్. యూజువల్గా మనకి పైతనీ స్టైల్లో వీవింగ్ వచ్చిన వాటికి ఇట్లా వచ్చింది, జరీ వచ్చి జరీ పైన వీవ్. ఇదొకటి మాత్రం కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ పైతనీ స్టైల్లో వీవ్ వచ్చిన దుపట్టాస్తో ఉంటాయండి. సో పైన మనకి టాప్ ఏదైతే ఉందో దానిపైన పెద్ద వీవింగ్ ఏమి ఉండదు, అన్నిటికీ కూడా బుటీస్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ దానికి కొంచెం హెవీగా దుపట్టా వస్తుంది. సో చూడండి, ఈ షేడ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వీడియోలో ఎట్లా పడుతుందో తెలీదు. అండ్ దీనికి దుపట్టా ఫుల్ లెంత్ దుపట్టా వస్తుంది, మల్ మస్లిన్లోనే జరీ వచ్చిందనమాట. దీనికి హైలైట్ ఏంటంటే ఇక్కడ గోల్డెన్ జరీ వచ్చిందండి. పైతనీ స్టైల్ వీవ్ ఏదైతే వచ్చిందో ఇక్కడేమో సిల్వర్ జరీ యూజ్ చేశారు. సో గోల్డ్ అండ్ సిల్వర్ రెండు వచ్చింది. కలర్ కూడా ఇంగ్లీష్ కలర్ అనమాట. సో సిల్వర్ పైన ఇట్లా పైతనీ స్టైల్ వీవింగ్ వచ్చింది. ఫుల్ లెంత్ దుపటాస్ వస్తాయండి, ఇట్లా ఫుల్ బిగ్ దుపటాస్ వస్తాయి. చూసారు కదా విడ్త్ కూడా ఎంత ఉందో. సో హ్యాపీగా ఎట్లా స్టైల్ చేసుకోవాలంటే ఎట్లా కావాలంటే అట్లా స్టైల్ చేసుకోవచ్చు, బాగుంటాయి. సో ఇదొక కలర్. మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి పింక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది రెడ్ అండి. రెడ్కి గోల్డెన్ జరీ వచ్చింది, 2 సైడ్స్ కూడా. కింద దామన్ దగ్గర కూడా ఇచ్చారు. సో మీరు దాన్ని సైడ్ స్లిట్స్ దగ్గర, స్లీవ్స్ దగ్గర, నెక్కి ఎట్లయినా స్టైల్ చేయొచ్చు. దీనికి దుపట్టా రెడ్కి చాలా బాగా కనిపిస్తుందండి, కంప్లీట్ పార్టీ వేర్ లుక్ వస్తుంది, డార్క్ కలర్ కదా. సో దీనిపైన ఇట్లా వచ్చిందనమాట, పీకాక్స్ వచ్చాయి. దుపట్టాకి జరీ వచ్చిందండి, జరీ పైన ఇట్లా పీకాక్ స్టైల్లో పైతని వీవ్ లాగా వచ్చింది. సో ఇది రెడ్ అండి. రెడ్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే పింక్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ రెడ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇది పీచ్ కలర్లో వచ్చిందండి. టాప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బుటీస్ ఉంటాయి. దీనికి గోల్డ్ కలర్ జరీ వచ్చింది. అండ్ దీనికి పైతని వీవ్ చూడండి ఎట్లా వచ్చింది. ఇది ప్యారెట్ డిజైన్ వచ్చిందనమాట దీనికి.
అసలు దీనికి వాళ్ళు యూజ్ చేసే కలర్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటున్నాయండి. చూసారు కదా, ఇట్లా ఉంది, పీచ్ కలర్లో వచ్చిందండి ఇది. నెక్స్ట్ ఇది మంచి షేడ్ ఆఫ్ బ్లూ అండి. బ్లాక్ విత్ బ్లూ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అట్లా కల్నేత కలర్ లాగా అనిపిస్తుంది. దీనికి జరీ వచ్చి గోల్డ్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా బుటీస్ వస్తాయి. అండ్ ఇది కూడా మీరు ఇక్కడ ఒరిజినల్ కలర్ పడట్లేదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింక్ చేస్తే కనుక మేము మీకు పిక్స్ పంపిస్తాము. దీనికి దుపటాకి కూడా సైడ్స్ జరీ వీవ్ వచ్చింది. సో ఇలా జరీ వీవ్ వచ్చింది. అండ్ పీకాక్ స్టైల్ పైతనీ స్టైల్ వీవ్ వచ్చింది అనమాట దుపటాకి జరీ పైన. సో ఇదండి లుక్. నెక్స్ట్ పింక్ కలర్. ఈ పింక్కి ఏంటంటే అండి, పింక్లో దీనికి కాంట్రాస్ట్ బార్డర్ గ్రీన్ ఇచ్చారనమాట. సో ఇట్లా గ్రీన్ ఇచ్చారు. సో మంచి ప్యారెట్ గ్రీన్ రావడం వల్ల లుక్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది డిఫరెంట్గా. అండ్ దీనికి దుపట్టా వచ్చి దీనికి దుపటాకి కూడా సేమ్ అలాగే కాంట్రాస్ట్ పింక్ వచ్చిందండి. మనకి టాప్కి అంటే కట్ చేసేస్తారు, అది మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దుపటాకి కూడా కింద పైతనీ జరీ వచ్చి దాని మీద పీకాక్ స్టైల్లో పైతనీ వ్యూ వచ్చింది. అండ్ చూసారు కదా, బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా గ్రీన్ రావడం నాకు చాలా చాలా నచ్చింది. అంటే లుక్ బాగా ఎలివేట్ అవుతుంది అనిపిస్తుంది ఇట్లా కాంట్రాస్ట్ గ్రీన్ రావడం వల్ల. సో ఇదండి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. నెక్స్ట్ ఇది ఎల్లో అండి. దీనికి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ బుటీస్ వచ్చాయి. సైడ్ ఇట్లా జరీ వచ్చిందండి. జరీకి పింక్ వచ్చిందనమాట. సో మంచిగా ఇట్లా కాంట్రాస్ట్ ఇస్తున్నారు, దానివల్ల లుక్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా అండి దుపట్టాకు కూడా సేమ్ అలాగే కాంట్రాస్ట్ ఇచ్చారు. చూసారా, జరీ వచ్చి జరీకి ఇట్లా చక్కగా పింక్ పైపింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఫుల్ లెంత్ దుపటాస్ వస్తాయండి. దీనికి కూడా పీకాక్ డిజైన్ వచ్చింది. ఇదైతే మీరు హల్దీస్కి వాటికి కూడా వేసుకుని వెళ్ళొచ్చు. ఎల్లో కదా, ఈ కలర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇలా ఉంటుందండి లుక్. సమ్మర్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇవన్నీ. మెటీరియల్ కూడా చెప్పాను కదా, కోరాలాగా ఇట్లా నుంచోవడం అట్లా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంది మెటీరియల్, మల్ మస్లిన్ అవ్వడం వల్ల. సో నచ్చితే వెంటనే పింక్ చేయండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ చూసారు కదా మా కలెక్షన్ ఎలా అనిపించింది మీకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాగే న్యూ కలెక్షన్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను వీడియోస్ పెడుతున్నప్పుడు నేను వేసుకున్న డ్రెస్ గురించి అడుగుతారు. సో పర్టికులర్గా ఇవాళ చెప్తున్నాను. సో ఇది కాటన్ అండి. కాటన్లో నెక్ దగ్గర ఇదంతా కూడా వర్క్ వచ్చింది, మెషిన్ వర్క్ వచ్చి పర్ల్స్ వచ్చాయి అనమాట, చిన్న చిన్న పర్ల్స్. మెయిన్ హైలైట్ వచ్చి ఇట్లా చిన్న చిన్న షెల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ థ్రెడ్ టాజల్స్ ఇచ్చారనమాట. అండ్ స్లీవ్స్కి కూడా ఇలా కంప్లీట్గా ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి. వర్క్కి మళ్ళీ ఇట్లా డీటెయిలింగ్స్ ఇచ్చారు, షెల్ డీటెయిలింగ్స్, థ్రెడ్ టాజల్స్ అట్లా వచ్చాయి. అండ్ దుపట్టా కాటన్ అండి, మల్ కాటన్, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ చాలా చెక్స్ మోడల్. యూజువల్గా ఇట్లా కాంట్రాస్ట్లో ఇలా చెక్స్ రావడం అది చాలా స్టైల్గా యూనిక్గా ఉంటుంది. అండ్ దీనికి టాజల్స్ ఇట్లా షెల్స్ వచ్చాయన్నమాట. 2 సైడ్స్ కూడా షెల్స్ వచ్చి థ్రెడ్ టాజల్స్ వచ్చాయి. అండ్ ప్యాంట్స్ వచ్చి సెల్ఫ్ ప్యాంట్స్ అండి. మీరు నోటీస్ చేస్తే డ్రెస్ పైన ఇలా చెక్స్ లాగా ఉన్నాయి, అదంతా సెల్ఫ్ వీవ్ అనమాట. సేమ్ ప్యాంట్స్ పైన కూడా అలాగే వస్తుంది.
సో ఇది నా లుక్ ఇవాళ. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇవే కాకుండా మాకు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ ఫేస్బుక్ పేజెస్ కూడా ఉన్నాయండి. రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే వాటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.